తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రుణమాఫీ చేసి రైతులకు అండగా ఉంటామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. కరెంటు, ఎరువులు, విత్తనాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు ఆపరేషన్ ఆకర్షపై కాంగ్రెస్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రైతుల చుట్టూ రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ నేతలు ప్రతి సవాళ్లు విసురుతున్నారు. ఒకేసారి రుణమాఫీ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు, కేటీఆర్ రాజీనామా పత్రాలను సిద్ధం చేసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధానంలో పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. వరికి మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో కనుమరుగైపోయిన బీఆర్ఎస్ గురించి తాము ఆలోచించమన్నారు. అటు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిన వేళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం అవకాశవాదానికి నిదర్శనమన్నారు. ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా కాంగ్రెస్ కి ఏదైతుందో మాకు ఇతరులు చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది కాబట్టి సరే, ఎవరైనా స్థానిక పరిస్థితులు, వారి యొక్క వ్యక్తిగత ఆలోచన విధానం, దాన్ని మరి నేను చెప్పలేను. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో సీఎం రేవంత్, కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. రాష్ట్రంలో రైతులు 6 నెలలుగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మోటార్లు కాలిపోతున్నాయన్నారు. రేవంత్ రెడ్డి తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడంపై మండిపడ్డారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎలా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను పార్టీ మారుతున్నానన్న వార్తలను ఎర్రబెల్లి ఖండించారు. బీఆర్ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏ రూపంగా బాగుపడ్డారు, ఎంత సాగు పెరిగింది, రైతులకు ఎంత హ్యాపీ అయినరు, రైతుల భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుల ఆస్తులు ఎట్లా పెరిగినాయి, రైతులకు ఎంత లాభం జరిగిందనేది రివ్యూ చేసుకోండి. కానీ ఈ 6 నెలల లోపల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మీరు రివ్యూ చేసుకోండి. దయచేసి నేను పార్టీ మారే ఆలోచన లేదు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేదే నా ధ్యేయం. ఒకవైపు రైతుల అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వార్ నడుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో చర్చకు దారితీశాయి. మరోవైపు పార్టీ మారేందుకు సిద్ధంగా లేమని కొందరు బీఆర్ఎస్ నేతలు క్లారిటీ ఇస్తున్నారు.